చాలా మంది బిగినర్స్ ట్రేడర్స్ మార్కెట్‌కి తిడుతూ ఉంటారు. వాళ్ళు ట్రేడ్ తీసింది తొందరగానే రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ అగెయిన్స్ట్‌గా వెళ్తుందని. అండ్ నిజం చెప్పనా? మార్కెట్‌కి అస్సలు అలాంటి ఉద్దేశ్యం ఉండదు. మన అకౌంట్ జీరో చేయాలి లేదా మనల్ని ట్రాప్‌లో పెట్టాలనేసి. మనం ఎన్ని ఇండికేటర్స్ వాడినా, పర్ఫెక్ట్ సెటప్స్ ఉన్నా, స్ట్రాటజీస్ ఉన్నా, అసలు ఈ ఇండికేటర్స్ టెక్నికల్ బేస్డ్ అయ్యి, ప్రైస్ చార్ట్ మీద బేస్డ్ అయ్యి ఫార్మ్ అయిన లీడింగ్, లాగింగ్ ఇండికేటర్స్ లాంటివి ఉండడం వల్ల ట్రేడ్ ఎందుకు నెగెటివ్‌కి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా? అట్‌లీస్ట్ మనకి 50%, 60, 70% అయినా మనకి రిస్క్ రివార్డ్ రేషియోతో మనం అట్‌లీస్ట్ ఒక ప్రాఫిటబుల్‌గా ఉండాలన్నా గూడా మనకొక ఖచ్చితంగా ఒకటి సెట్ కావాలి. ఆ సెట్టే మైండ్ సెట్. మీరు మార్కెట్‌కి తోడుగా లేదు. మీరు ఎప్పుడు తీసే డిసిషన్స్ అది ఎమోషనల్‌గా ఉండే డిసిషన్స్. అది ఎమోషన్స్‌కి మనం బానిసలు అవుతున్న డిసిషన్స్ అవి. ఓవర్ ట్రేడింగ్, ఫోమో, రివెంజ్ ట్రేడింగ్ ఇవి మన అస్సలైన ఎనిమీస్. ఈ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయకపోతే ఎన్ని ఏండ్లు మనం ట్రేడ్ చేసినా క్యాపిటల్ మాత్రం జీరో అవుతుంది కానీ మనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు. స్ట్రాటజీ కన్నా ముందు డిసిప్లిన్ నేర్చుకోండి. మార్కెట్‌ని విన్ అవ్వాలంటే ముందు మన మైండ్ సెట్‌ని విన్ అవ్వాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, మనం ఎంత ట్రేడింగ్ లైవ్ మార్కెట్‌లో ఉంటామో అక్కడ మన ఎమోషన్స్‌ని కాకుండా స్ట్రాటజీ, పర్టిక్యులర్ రిస్క్ రివార్డ్ రేషియోతో ఒక పర్ఫెక్ట్ సెటప్‌తో మనం ట్రేడ్ డిసిషన్స్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది కలిగిస్తుంటుంది. ప్రొఫెషన్ ట్రేడింగ్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి తెలుగు ట్రేడింగ్ సీక్రెట్.